హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టమాటో చారు ఈజీగా ఎలా చేసుకోవాలో, ఇప్పుడు సమ్మర్ కదండీ! రోజు చారు కావాలి. అందుకని ఈ టమాటో చారుని ఎలా చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మీకు టమాటో చారుకి కాంబినేషన్ ఏం తింటారో కామెంట్ చేయండి. మేమైతే టమాటో చారుకి కాంబినేషన్ వచ్చేసి ములక్కాయ ఫ్రై. మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది కాంబినేషన్ అది. అయితే ఈ టమాటా చారులో నేను ఎలాంటి రసం పౌడర్ కానీ, ఇంకా ఎలాంటి పౌడర్‌లు కానీ వాడట్లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి. అయితే టమాటో చారు చేయడానికి మనం ఎంత చారు చేయాలనుకుంటున్నామో, దాన్ని బట్టి టమాటోలను తీసుకొని, వీటిని శుభ్రంగా కడిగి, ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని, అందులో కొద్దిగా చింతపండు, నేను తీసుకున్న టమాటోలకి ఒక హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని, ఒక హాఫ్ గ్లాస్ కానీ లేదా ఫుల్ గ్లాస్ వాటర్ వేసి దీన్ని పూర్తిగా ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టి, కొద్దిసేపటి తర్వాత పూర్తిగా చల్లారిద్ది కదా! దాన్ని ఇలా పిసికి దాంట్లో నుంచి వాటర్ తీసుకోవాలి. ఇలా పిప్పి అంతా అయ్యే వరకు మొత్తం వాటర్ తీసుకొని, దాంట్లోకి సరిపడా వాటర్, ఇంకా పుల్లగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అందులోనే సరిపడా కారము, అలాగే ఉప్పు వేసి పూర్తిగా అవన్నీ కలిసేదాకా కలుపుకోవాలి. దీన్నిప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపులోకి ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, లాస్ట్‌లో అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసి, మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకొని చారు అందులో వేసి, చారు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందులో ఎలాంటి రసం పొడి కానీ, లేదంటే ధనియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేస్తుంటారు చాలామంది. అవన్నీ ఏమీ వేయట్లేదు. ఇలా ప్లెయిన్‌గానే చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకైతే ఈ టమాటో చారు చేయడం అమ్మమ్మ నేర్పించింది. ఇంకా ఈజీ ప్రాసెస్ కూడా చేయొచ్చు టమాటో చారుని. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈజీగా టమాటో చారుని ఎలా చేయాలో చూద్దాము. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు కూడా టమాటో చారు నచ్చితే వెంటనే ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.